దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇదిను మరొక ప్రత్యేకమైనటువంటి శిలువ ధ్యాన గీతంతో మీ ముందుకు వస్తుంటున్నాము. సంగీతాభిలాషులకు, దేవుని ప్రేమించే వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజున మేము ప్రస్తావించేటువంటి ఈ యొక్క పాట, ఏమి నేరమో యేసు స్వామి వీపుపై భారము అన్నటువంటి పాట. ఇది 1998 సంవత్సరం శ్రీ ఆడియోలో బ్రదర్ దినేష్ గారు రికార్డ్ చేయగా ఈ పాటను ప్రేమించు దేవుడు అనేటువంటి ఆల్బంలో పొందుపరచడం జరిగింది. దీనికి సంగీతాన్ని సమకూర్చిన వారు బ్రదర్ ప్రథమారావు గారు. ఒక అద్భుతమైనటువంటి రెగ్యులారిటీకి భిన్నంగా ఉండేటువంటి పాట ఇది. ఈ పాటను పాడుతూ ఉన్నాము. దీని గురించి విశ్లేషించడానికి మరి సంగీతజ్ఞులు ప్రియులు రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో విమోచన గీతాలు అనేటువంటి పాటల పుస్తకంలో 40వ పాటగా ఈ పాట ముద్రితమై ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ విమోచన గీతాలు పాటల పుస్తకాలు మీరు పొందుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి, మాతో సంప్రదించండి. ఈ పాట మీద ఏమి నేరమో యేసు స్వామి. ఏమి నేరమో యేసు స్వామి వీపుపై భారము, ఏమి నేరమో యేసు స్వామి వీపుపై భారము, మోయలేని మ్రానునొకటి మోపినారయ్యో, రాణువు పిడికిళ్ళతో మోదినారయ్యో, రాణువు పిడికిళ్ళతో మోదినారయ్యో. ఏమి నేరమో యేసు స్వామి వీపుపై భారము, ఏమి నేరమో యేసు స్వామి వీపుపై భారము. సగమ పాప మమ గరి సరిగ నే సగరి రే సగమ పప మమ గరి సరిగ స నే సగరి రే సమదద మదసనిద పగ మాప మమ గరి నిజ గగ మాప మమ గరి గమ గరి జ గరి నిజ గగ మప గగ మప గప మగ రే గరి జ ని దని స సగమ ప మగరి గ స ని జ గరి రే స స. ఇది 7/8 కదండి, తాళం 7/8. ఇది ఏంటి? శీర్ష స్థాయి రాగం. ఔరల హరికాంభోజి తాలూకా స్వరస్థానాలు. ఓకే, అంటే ఒకవేళ జన్యరాగాలు వెళ్ళినా అవి కూడా ఈ హరికాంభోజి నుంచి పుట్టుకొచ్చిన జన్యరాగాలు అవడం వల్ల దీన్ని ఎక్కువ భాగం హరికాంభోజి స్వరస్థానాలు వాటికి సంబంధించిన దాని జన్యరాగాలతో ఉన్నది కాబట్టి హరికాంభోజి రాగంగా మనం నిర్ధారించాం సార్. అయితే కొన్ని చోట్ల వేరే స్వరస్థానాలు అంటే ఆనంద్ భైరవ్ ఫ్లేవర్ కొంచెం మీకు పల్లవిలోనే మీకు అది రావడం జరిగింది. చరణాల్లో ఇంకా కొన్ని మనకి వేరియేషన్స్ ఉంటుంది. ఆనంద్ భైరవ్ అంటే ఎట్లా? స గరి గ మ ప ద ప స
సని దప మా సని దప మగరే సగరి గమ పదప. అయితే మగ మా పదప మగరే గరే సగరి గమ పదప మగ మారి గరి దని సా. ఈ ప్రయోగం మగ మగ రిగారిసా అనే ప్రయోగం ఆనంద భైరవులు రెగ్యులర్గా కాకుండా ఒక ప్రత్యేకమైన రాగఛాయ చూపించడానికి అది ఉపయోగిస్తాం సార్, అంతర్గాంధార ప్రయోగం అనేది. సో ఆ అనే చోట అది ఉంటుంది. అంటే ఇది ముఖారికి దగ్గరగా కూడా ఉంటుంది సార్. ఓకే. ముఖారి ఆనంద భైరవి అలైట్ రాగస్ అండి, కొంచెం దగ్గరగా పోలిన రాగాలుగా ఉంటాయి. రీతి గౌళ కానీ ఆనంద భైరవి, ఈ ముఖారి ఆ ప్రయోగం వచ్చేటప్పుడు రేగా రేగా పద బమా రేగా రేసా అని. అందువల్ల ఆ ఫ్రేజ్ని బట్టి మనం అక్కడ ఆనంద భైరవి ఛాయ టచ్ అయినట్టుగా మనం చెప్పచ్చు. అంటే పూర్తిగా దాన్ని మెన్షన్ చేయకపోయినా ఆ ప్రయోగంలో మాత్రం మీరు ఉపయోగించాలి. ఓకే. 2 చరణాలు వేరువేరుగా చేశాను. ఇది మొదటి చరణం వచ్చి సున్నితుంటగు యేసు వీపుపై చెళ్ళుమనే కొరడాల దెబ్బలు సుందరమగు మోము పైన ఉమిసిరేయా కఠిన సేనలు యోధుల రాజా యోధుల రాజా శుభముని కని గేలి చేసిరా నిను తూలనాడిరా ఏమి నేరము యేసు స్వామి వీపుపై ఈ భారము ఏమి నేరము యేసు స్వామి వీపుపై ఈ భారము. గమా పప నీ ద పప నీ సా ని ద ప గమా పప పద ని ద పప నీ సా ని ద ని పప పని స గ మ గ గ పని స గ మ గ గ ని స ని ద ద ని స ని ద ద ప ని ద ప గ మ రే గ మ ని ద ప మ గ రే స. అంటే ఇది మీకు దేశ్ ఛాయలు వెళ్ళడం, అదే మరలా కొంత నాటకు రంజి ఛాయ్ రావటప్పుడు మగ మ ని ద ప మ గ రే గ మ ని ద ప మ గ రే స గ గ మ ప ప ని ద ప మ ని 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 ని. ఈ పోర్షన్ నుంచి దేశ్ ఛాయలోకి వెళ్తుంది సార్. ని ని స ద ని ద ని ద ప మ ప ని స గ మ గ గ గ గ ని స ని ద ద ద మ ద ద. ఇది నాటకు రంజి టచ్ సార్. ఇది ని స ని ద ద ని స ని ద ద ప స ని ద ద ప ని ద ప గ మ రే గ మ ని ద ప మ గ గ ని ద. కానీ ఇది నాటకు రంజి కూడా హరికాంభోజి నుంచి వచ్చిన ఒక సుప్రసిద్ధ రాగం సార్. ఈ ఛాయ్ కూడా ఉంది కాబట్టి మనం ఓవరాల్గా హరికాంభోజి నుంచి అందుకని దాన్ని నిర్ధారించాం సార్. 2 చరణం వచ్చి కరకు మేకులు కరడు హృదయులు కాల్జేతులదించిరా కరకు మేకులు కరడు హృదయులు
కాల్జేతులదించిరా తలపై ముళ్ళాత్మ పుటముంచిన ప్రక్కలో బల్లెమును దించిన తలపై ముళ్ళామ పుటముంచిన ప్రక్కలో బళ్ళెమును దించిన మౌనివైతివయా నేరమేమియు లేకని పదని ద పప పదని జరి మదరి ఫస్ట్ టూ లైన్స్ పాడు. కరకు మేకులు కరడు హృదయులు కాల్జేతులదించిరా పదని జరి మదరి పదని ద పప గమ పదని జరి మదరి గరి తలపై ముళ్ళామ పుటముంచిన ప్రక్కలో బళ్ళెమును దించిన తలపై ముళ్ళామ పుటముంచిన ప్రక్కలో బళ్ళెమును దించిన మౌనివైతివయా నేరమేమియు లేకని. ఈ రెండో చరణం మొత్తాన్ని మీరు చక్రవాకంలో తీసుకున్నారు సార్. అంటే ఈ స్వరస్థానాలు ఆ ఛాయని బట్టి చూస్తే స ప ప ప ప ప పద ని ద ప ప గమ పద ని సరి రి మ రి స ఓకే ద ని ర ని స స ద ని రి ని స జ ని స ని ద ప ప ని ద ర ర ర ర రి 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 సరి గ మ ప ద ని స రి గ స స స ని ద ప ద ని ద ద ల ర ర ర ర రి రి రి. చక్రవాకం స్వరస్థానాలు ఇదన్నీ సార్. అయితే మనకు ఆ చక్రవాక రాగానికి రిషభం శుద్ధ రిషభాన్ని మనం చతుశ్రుతి చేస్తే అదే మళ్ళీ మనకి హరికాంభోజి అయిపోతుంది. ఓకే అంటే ఆ ప్రయోగం మీరు చేయడం వల్ల మొత్తం ఆ ఫీల్ అంటే ఆ సాహిత్యానికి తగిన మీరు తీవ్రతని హరికాంభోజి జోనర్ నుంచి ఒక్క స్వరం మార్చడం ద్వారా మీరు చక్రవాకానికి వెళ్ళి దాన్ని ఇంకా హత్తుకునేలాగా ఆర్ద్రత అనేది పెంచారు. అది ఒకసారి పాడతారు సార్. మౌని నేరమేమియు లేకని మౌనివైతివయా నేరమేమియు లేకని దని సా ని దని ప దని సా సా రి ని సా ని ద దని ద ప ద ప మ మ మ గ మ రే గ మ ప ని ద ప మ గ రే మ గ రే సా గ మ ప మ మ గ రే ఏమి నేరము యేసు స్వామి వీపుపై ఈ భారము ఏమి నేరము యేసు స్వామి వీపుపై ఈ భారము మోయలేని
మ్రాను నొకటి మోపినారయ్యో రాణు పిడికిళ్ళతో మోదినారయ్యో రాణు పిడికిళ్ళతో మోదినారయ్యో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకాల్లో ఇలాగా శుద్ధమైన భావగర్భితమైన రాగాలతోటి పాటలన్నీ ఉంటాయి. సో అలాంటి ఒక ఫీల్ ఉండాలన్న ఉద్దేశంతో రాసిన పాట ఇది. నేనైతే ఆంధ్రక్రైస్తవ కీర్తన అనుకున్నాను సార్. అంటే మీరు దాన్ని పాడారేమో, ఓకే, అనుమతి లేదా అప్పుడు ట్రెడిషనల్లీ ఎవరైనా పాడుకోవచ్చు కదా సార్. అలా మీకు నచ్చి అది మీరు పాడారని మీరు తీసుకున్నారు అనుకున్నాను. యాక్చువల్లీ మీ రచనని ఇప్పుడు మీరు చెప్తుంటే ఈక్వల్ టు ఆ స్థాయి సాహిత్యం కంపోజిషన్ కూడా. తర్వాత ఒక పెయిన్ తెలియపరచాలి అని అంటే నా దృష్టిలో నేను ఇష్టపడేటువంటి రాగాల్లో చక్రవాకం. ఒక పెయిన్ వ్యక్తం చేయాలంటే లేదా ఒక తత్వాన్ని తెలియచేయాలంటే రెండాటికి కూడా ఈ రాగం అనుకూలంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇది కష్టం, అంటే వినేవాళ్ళు దొరకడం కూడా కష్టం. పాడడం కష్టమే, వినడం కూడా కష్టం, ప్లే చేయడం కష్టం. ఎందుకంటే ఏ రాగానికి ఏ మెట్లు మొత్తానికి ఇది సి మేజర్లో స్టార్ట్ చేసాం. అలాగని సిఎఫ్జి వాయించేస్తే పాడేవాడు ఎక్కడికో వెళ్ళి పడతాడు. సో చాలా కష్టం. మొట్టమొదటిసారి ఈ పాట నేను రికార్డ్ చేసిన తర్వాత అబుదాబిలో పాడాను నేను. అబుదాబిలో అప్పుడు పిజేడి కుమార్ గారు కీబోర్డ్ ప్లే చేశారు. సో ఆయన సీనియర్ మ్యూజిషియన్స్, రాగాల పట్ల అభిలాష ఉన్నవాడు కనుక ఆయన చక్కగా దాన్ని నిర్వర్తించాడు. ఒక కాన్సెప్ట్లో పాడాం. కోటాల్లో పాడడానికి అవ్వదు ఇది. ఆకుమర్తి గారు ఎప్పుడు స్లో సాంగ్స్ పాడతారో లేకపోతే ఎట్లాగా, ఇప్పుడు అందరికీ డ్యాన్సులు వేసుకోవడానికి వీలుగా ఉండే పాటలనే కోరుకుంటున్నారు. సో దేవుని కృపను బట్టి నేను అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రభు సహాయం చేశారు. ప్రజల ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేకుండా నా ఇన్ఫ్లుయెన్సే ప్రజల మీద ఉండేలాగా, దేవుని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేలాగా. సో అంటే ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేస్తే మనం సూపర్ స్టార్లు అయిపోతాం. దేవుడు నాకు నిర్దేశించి నన్ను దేనికోసం ఆయన ఏర్పాటు చేసుకుని పని కట్టుకుని పిలుచుకున్నారో దాన్ని నేను నిర్వర్తించలేకపోయినప్పుడు నేను అంత సూపర్ స్టార్ని అయితే సుఖమైంటే దానివల్ల మేలు అన్నది, ఆత్మీయంగా మేలు అన్నది కలగదు. ప్రజలు నీరాజనాలు పట్టచ్చేమో కానీ, సో అవి చేసే వాళ్ళకి అవి ఇస్తాడేమో బహుశా దేవుడు. కానీ నాకైతే కనుక ఇట్లాగా నా ప్రతి పాట కానీ వాక్యానుసారంగా లేదా అర్థవంతంగా, అదర్వైజ్ సంఘ క్షేమాభివృద్ధిని కాంక్షించేటువంటి పాటల్ని నేను రాయడానికి ఇష్టపడతాను. సో ఆ క్రమంలో ఇది 7-8 లెంగ్తీ బ్రీత్ తోటి పాడాల్సిన పాట. దమ్ము పట్టి పాడాల, ఫ్రేజెస్ పెద్దవి ఉంటాయి కదా 7-8 అనేటప్పటికి. సో దేవుని కృప వల్ల ఈ పాటని అట్లాగా 98వ సంవత్సరంలో రికార్డ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, మీరు ఇచ్చిన అంటే నేను ఇన్ని రకాలైనవి చేశానా అని ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది తప్ప నా మటుకు చిన్న కరెక్షన్ సార్. అంటే నాది నేను చెప్పింది ఇక్కడ మీకు పిడికిళ్ళతో మోదినారయ్యో అక్కడ అది ముఖారి ఛాయ్ సార్. ఆనంద భైరవి కంటే ముఖారి ఛాయ్నిగా మనం చెప్పడమే కరెక్ట్ సార్. ఓకే. పిడికిళ్ళతో మోదినారయ్యో రాడు పిడికిళ్ళతో మోదినారయ్యో. ఒక్క ఫ్రేజ్ మాత్రమే సార్. రిమైనింగ్ మొత్తం కూడా ఈ హరికాంభోజీ జాతీయ స్వరాలు ఏవైతే ఉన్నాయో దాని బేస్డ్ ఉన్నది సార్. ఓకే ఓకే. సో యా, థ్యాంక్ యూ. ప్రేక్షకులు చాలామంది అత్యధికమైన ఆసక్తిని కనుపరిచేవారు ఉన్నారు. అదే సమయంలో
ఏంటి పాట మంచి రిధం తోటి చక్కగా పాడకుండా ఈ సరిగమలేంటి, ఈ సాగదీయడాలేంటి అని విస్తుపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్లో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే ఇవి భావితరాలకి ఎప్పటికైనా కూడా నిలిచి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ప్రస్తావన కార్యక్రమం జరుగుతూ ఉంది, విశ్లేషణ. సో ఒకవేళ ఇప్పుడు మనకి ఇవి కొంచెం కొంతమందికి బోరుగా అనిపించవచ్చు. కాకపోతే సంగీతం నేర్చుకోవాలి అన్న ఆసక్తి కలిగిన వారికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక క్లాస్ అనే చెప్పాలా. మరి రాజ్ కుమార్ గారు అంత సమయం తీసుకుని దాని గురించి మనకి విశ్లేషిస్తున్నారంటే నాకు వ్యక్తిగతంగా తెలియదు. నేను రాశాను, దేవుడిచ్చిన ట్యూను నేను చేసుకొచ్చాను. కానీ దాని వెనకాల ఇన్ని అర్థాలు ఆ రాగాలకి, స్టేజెస్కి ఉన్నాయన్న విషయం మరి నేను కూడా మీతో పాటు తెలుసుకుంటున్నాను. ఇంత గొప్ప గంభీరమైన పాటలు ట్యూన్స్ దేవుడు నాకు ఇచ్చాడని. వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ, దాని గురించి పెద్దగా మాట్లాడాల్సింది ఏముండదు. చక్కగా ట్రైన్లో కూడా భిక్షాటన చేసుకునే వాళ్ళు పాడుతూ తిరగడం నేను చూశాను. నేను ఓ తల్లి కన్నా ఓ తండ్రి కన్నా ఇట్లా. కానీ ఇలాంటి పాటలు దానికి సంబంధించినటువంటి లోతైన విషయాలు సంగీతపరంగా తెలుసుకోవడం అన్నది మనకు అవసరం. మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాస్మటాలు వేసుకుని కూర్చుంటే చెప్పేటువంటి పరిస్థితి మనకు లేదు క్రైస్తవ్యంలో. కానీ అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మరి దేవుడు రాజ్ కుమార్ గారి ద్వారా మనకి ఇచ్చాడని అంటే ఇది గొప్ప భాగ్యం. మనం దాన్ని పొదుపుచ్చుకోవాలి, వారిని ఘనపరచాలి, ప్రభు నామాన్ని మహింపరచాలి. సో తప్పకుండా చూడండి, వినండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, అమూల్యమైన భావాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ బిడ్డలకు సంగీతాన్ని నేర్పండి. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి పాటలు నేర్పినా మీరు సంగీతాన్ని మీ బిడ్డలకు నేర్పండి. నేను ఇంటర్మీడియట్లో చదువుతున్న సమయంలో సంగీతం నేర్చుకోవడానికి కాకినాడలో ఒక సంగీత కళాశాలకు వెళ్ళాను. నేను వెళితే ఆయన ఒక పాట పాడమన్నారు. పాడాను. రాగం బాగుంది, తాళం బాగుంది, స్వరజ్ఞానం బాగుంది, అన్నీ బాగున్నాయ్యా, నీ పేరేమిటి అని అడిగారు ఆయన. నా పేరు డానియల్ అని చెప్పాను. వెంటనే ఆయన ముఖం కొంచెం వికారంగా పెట్టారు నా పేరు వినగానే. అప్పుడు ఆయన చెప్పారు, అయ్యా మీ వాళ్ళకి అక్కడ ఆనంద్ సినిమా థియేటర్ కాకినాడలో ఆనంద్ టాకీస్ దగ్గర మీ వాళ్ళకి ఒక ఆయన చెప్తున్నాడు, మీరు అక్కడికి వెళితే బాగుంటుందో అన్నాడు. నాకు అప్పటి వరకు ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది తెలియదు. మొదటిసారి ప్రాణం చివుక్కుమంది. చిన్న వయసు, ఇంటర్మీడియట్ అంటే ఏముందండి, 17 సంవత్సరాలు. ప్రాణం చివుక్కుమంది. తర్వాత ఎవరు నేర్పిన వాళ్ళు లేరు సంగీతం. కానీ తర్వాత కాకరపర్తి వీరభద్రరావు గారని వారి దగ్గర చాలా కాలం సంగీతం నేర్చుకున్నాను. ఆయన సన్నాయి వాద్యకారులు. తర్వాత ఆకొండి శ్రీనివాసరాజారావు గారు, వారి దగ్గర కొంతకాలం నేర్చుకున్నాను. అప్పటికి తర్వాత మినిస్ట్రీలో బిజీ అయిపోయాను. వారు ఖాళీ ఉన్న టైంలో నేను బిజీ, నేను ఖాళీ ఉన్న టైంలో వారు బిజీ అన్నట్టుగా అయిపోయింది. కొంతకాలం అయితే చక్కగా నేర్చుకున్నాను. కానీ నేర్చుకోదగిన ఆ పీరియడ్లో నాకు నేర్పడానికి ఎవరు లేరు. కానీ ఈ రోజున చాలా మాధ్యమాలు వచ్చినాయి. యూట్యూబ్లు కానివ్వండి, ఆన్లైన్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే రాజ్ కుమార్ గారి నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వారి యొక్క సలహాలు, సంప్రదింపులతోటి మీరు మంచి గాయకులుగా, దేవుని పాటలు పాడేవాళ్ళు రాగం లేదా స్వరం తెలియకుండా ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. తెలుసుకుంటే మరింత దోహదపడుతుంది. కనుక ఆ విధంగా ప్రయత్నం చేయండి. నాకు లేని భాగ్యాన్ని ఈ రోజున అనేక మందికి రాజ్ కుమార్ గారి ద్వారా ఈ పాటలు ముఖ్యంగా మీకు తెలియచేయాలని ఒక చిన్న కోరిక ఇది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు, ఈ ప్రోగ్రాం ఎడ్యుకేట్ చేయడానికి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.